హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. తనికెళ్ల కళ్యాణి గారు రచించిన రాగమయం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక ఆరో భాగాన్ని మొదలెడదామా? విజయ్ తనని తాను తిట్టుకుంటున్నాడు. ఆమె గదిలోకి రాగానే అంతా మర్చిపోయాను, స్టూపిడ్ని. ఫ్రెండ్స్ ఇచ్చిన 2 రోజులు గడిచిపోయాయి. ఇదిగో చెప్పేస్తాను, ఇదిగో డబ్బు తెస్తాను అంటూ రోజులు గడపడమే జరిగింది. చివరికి మదర్ నిష్ఠూరంగా, అసలు మనవాడికే మనతో కలవడం ఇష్టం లేనట్టుందిరా అన్నాడు. బాబు, హైదరాబాద్లో అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మనం సన్నిహితంగా ఉంటామని నిన్ను కలుపుకున్నాం. విజయ్కి తెలుసు, వాళ్ళకంటే తనకి తెలివితేటలు అధికమని తనను కలుపుకున్నారు. రేపు వర్క్ విషయంలోనూ వాళ్ళకంటే తనే ఎక్కువ కష్టపడాలి. తన కోసం వాళ్ళు పెట్టే ఖర్చు కూడా ఎక్కువే. తను అప్పుడప్పుడు మొహమాటానికి పెడతాడు, అంతే. అందుకే అన్నాడు, ముందు నా దగ్గర ఉన్నది ఇస్తాను, తీసుకోండి. మదన్ వారించాడు. అంతా కలిపి పట్టుకునిరారా, ఈలోపు మిగిలినవి చూద్దాం అన్నాడు. కీర్తన పాప అడిగిందని సేమ్యా పాయసం చేస్తుంది. సేమ్యా చేయటంలో ఆమె దిట్ట. పాలు బాగా పోసి జీడిపప్పు, ద్రాక్ష, యాలకుల పొడి వేసి చక్కగా చేస్తుంది. అమ్మా, అయిపోయిందా? శృతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మళ్ళీ అడిగింది. ఇదిగో 10 నిమిషాల్లో పెడతానమ్మా అంది కీర్తన. అన్నట్లుగానే 10 నిమిషాల్లో గిన్నెలో పాయసం పోసి చెంచాతో తీసి ఊదుతూ కూతురికి తినిపిస్తుంది. శృతి ఆనందంగా, మా అమ్మ ఎంత మంచిదో అంది. కీర్తనకి ఆమూతితోనే ముద్దు పెట్టేసింది శృతి. విజయ్ వస్తూ గుమ్మంలో నుండే కీర్తన అని పిలిచాడు. డాడీ, అమ్మ సేమ్యా పాయసం చేసింది, నువ్వు కూడా రా అంది శృతి. విజయ్ని చూడగానే అతడికి కూడా కప్పులో పోసి సేమ్యా అందించింది. మళ్ళీ కూతురికి పెట్టసాగింది. అతడు కీర్తన వైపు చూస్తూ, చూడు కీర్తి, నాకు అవతల బోలెడు పని ఉంది, నీతో మాట్లాడాలని వచ్చాను, నాకు నీ సాయం కావాలి అన్నాడు. కీర్తన సందిగ్ధంగా అంది, మీకు నేనేం సాయం చేయగలను? విజయ్ అన్నాడు, నాకు చెక్కు రాసివ్వు, అలాగే నగలు కూడా ఇస్తే బ్యాంకులో పెడతాను. ఇవి 3 లక్షలు దాటాలి, నా దగ్గర ఉన్నది చాలదు, అందుకనే అడుగుతున్నాను, నాకు డబ్బు రాగానే మళ్ళీ ఇచ్చేస్తాను. కీర్తన నెమ్మదిగా అంది, నా దగ్గర డబ్బేమిటి అంది. అయినా మనకు బిజినెస్ వద్దన్నాను కదండి అంది కీర్తన. ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తే ఒక పొజిషన్కి రాగలం? బిజినెస్ అయితే త్వరగా అభివృద్ధి చెందుతాం. మేము ఫ్రెండ్స్ 4 కలిసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ పెడుతున్నాం. ప్రాజెక్ట్స్ ఎక్కువగా తెచ్చుకున్నామా బోలే డబ్బు వస్తుంది. మీ వాళ్ళు నీకు ఇచ్చిన డబ్బు నగలు ఇయ్యి, నీ వంతు సహకారం అదే అన్నాడు విజయ్. కీర్తన కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపిస్తుంది. తండ్రి పంపిన 2 లక్షలు 10 తులాల బంగారం మీద అతడి కళ్ళు పడ్డాయన్నమాట. ఈశ్వర్ అన్నయ్యకి అవి వద్దని ఎంత చెప్పినా వినలేదు. అయ్యగారు చెప్పిన పని చేయడమే తన లక్ష్యమని తన చేత అకౌంట్ తీయించి అందులో వేశాడు. నగలు లాకర్లో కొన్నున్నాయి, కొన్ని ఇంట్లో ఉంచాడు. అయినా తనేమీ ముట్టుకోలేదు. కీర్తన స్ఫుటంగా అంది, చూడండి, ఆ డబ్బు నేను వద్దనుకుంటున్నా. అమ్మా నాన్నగారుల అభిమానం కంటే ఆ డబ్బు ఎక్కువ కాదు. వాటినే కోల్పోయినప్పుడు ఈ డబ్బెందుకు? విజయ్ ఓర్పు తెచ్చుకున్నాడు. చూడు కీర్తి, మనం వెళ్ళి వాళ్ళని అడగలేదు. వాళ్ళంతటా వాళ్ళు పంపినప్పుడు ఎందుకు మనం అవసరానికి వాడుకోకూడదు అన్నాడు. వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాను, వాళ్ళను బాధ పెట్టాను. వాళ్ళు ఉత్తములు కనుక నాకు డబ్బు పంపారు, అది నాకొద్దు. నాది కాని డబ్బును మీరు అడగొద్దు. వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను, ఇది స్వీకరించలేను, నా అభిమానం చంపుకోలేను. పిచ్చిగా మాట్లాడుకో. నీ పెళ్లి చేస్తే వాళ్ళకి డబ్బు ఖర్చవదా? మనం స్వతంత్రించి చేసుకున్నాం కనుక మీ వాళ్ళు అది పంపారు. నాకు అవసరం కాబట్టి అది వాడుకుందామని అంటున్నాను గట్టిగా అన్నాడు విజయ్. విజయ్, దయచేసి నా మాట వినండి. వాళ్ళ డబ్బు ఎప్పటికైనా వాళ్ళకి చేరాల్సిందే, అది నాది కాదు తన నిర్ణయం చెప్పింది. విజయ్కి ఆవేశం వచ్చేసింది. ఇచ్చేద్దామనుకున్న దానిని ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు నేను అడిగాను కనుక అలా చెప్తున్నావు. మన కోసం నా వాటా అడిగి మా వాళ్ళ నుండి తెచ్చినప్పుడు హాయిగా అనుభవించావు. ఛీ, భర్త అంటే ప్రేమ లేని దాన్ని నిన్నే చూశాను. ఇంట్లో కూర్చుని మొగుడు తెచ్చిస్తుంటే తిని కూర్చోవడం కాదు, సంపాదిస్తే అప్పుడు కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది. నీలాంటి మొండిదాన్ని పెళ్లి చేసుకున్న నన్ను నేను చెప్పు తీసుకుని కొట్టుకోవాలి అంటూ విసురుగా వీధిలోకి బయలుదేరబోయాడు. ఎదురుగా ఈశ్వర్ ఎప్పుడొచ్చాడో ఏమో. విజయ్ 2 నిమిషాలు తడబడ్డాడు. వినే ఉంటాడు. వినని తనకెందుకు బెదురు? మీ చెల్లికి కాస్త బుద్ధి చెప్పండి,
ప్రతిదానికి ఎడ్డమంటే తెడ్డమంటుంది. అంత అభిమానం పట్టుదల ఉన్న ఆమె నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇలా నా ప్రాణం ఎందుకు తినాలి? విసురుగా అనేశాడు. బావగారు, కీర్తన అమాయకురాలు. మీకు కావలసిన డబ్బు నేను సమకూరుస్తాను, సరేనా అన్నాడు ఈశ్వర్. అన్నయ్య, దయచేసి ఆ పని చేయకు. నన్ను ఆయనన్నా పర్వాలేదు బాధగా అంది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననీయదు. అది మీ చెల్లి. నా కర్మ నేను అనుభవిస్తాను. మీ ఎవరి డబ్బు అక్కర్లేదు అంటూ వెళ్ళాడు విజయ్. ఈశ్వర్ విజయ్ వెంట వెళ్ళాడు. అతడికి చాలాసేపు నచ్చజెప్పి తన డబ్బు తీసుకునేందుకు ఒప్పించాడు. చివరికి విజయ్ మెత్తబడి అతడిని 2 రోజులు ఉండమన్నాడు. డబ్బు ఏర్పాట్లు చేయాలి కనుక తను సాయంత్రం వెళతానని చెప్పి ఈశ్వర్ ఇంటికి వచ్చేశాడు. కీర్తన తన గదిలో పడుకుంది. గౌరీ పాపను ఆడిస్తోంది. ఈశ్వర్ చెల్లి అని పిలిచాడు. అతడు మరొకసారి పిలిచాక కీర్తన వచ్చింది. అతడు ఆమె వైపు చూసి, ఏమిటమ్మా ఇదంతా అన్నాడు. కీర్తన బలవంతంగా ఏడుపు ఆపుకుంది. అమ్మా, ఇలాగా చిన్నపిల్లలాగా ఎవరైనా ఏడుస్తారా? సంసారం అన్నాక ఏవో కలతలు వస్తూనే ఉంటాయి ఓదార్పుగా అన్నాడు ఈశ్వర్. చల్లటి గాలి తగిలితే మబ్బులలో దాగిన వర్షం పడినట్లు అతడి ఓదార్పుకు ఆమె దుఃఖం తన్నుకుని బయటకొచ్చింది. చూసావా అన్నయ్య నా బ్రతుకు, నేను వరించిన జీవితం అంది. నువ్వు బాధపడితే ఎలాగా? అయినా ఆ డబ్బు మీకోసమే బాబుగారు పంపారు. అతడు అడగగానే ఇవ్వచ్చు కదమ్మా. అతడికి మాత్రం ఎవరున్నారు చెప్పు అన్నాడు. ఆయనకి డబ్బు విలువ తెలియదన్నయ్య. తండ్రిని నిలదీసి తెచ్చుకునే సొమ్ము సగం షేర్ల కోసం తగలేశారు. ఇప్పుడు కంపెనీ పెడతారట. ఆ ఫ్రెండ్స్ ఏం ముంచుదారో చెప్తే వినరు అంది కీర్తన. పోనీ నువ్వు ఇచ్చేశాక మరి అడగడు కదా, తప్పుగా అనుకుంటున్నాడు కదా అన్నాడు. పాపను కడుపుతో ఉన్నప్పుడైనా అమ్మవాళ్ళు పిలుస్తారనుకున్నాను. నువ్వు ఉన్నట్లే ఉందామనుకున్నాను. కానీ వాళ్ళు నా ఉనికినే మర్చిపోయారు. తప్పు చేశానన్నయ్య, కానీ పశ్చాత్తాపడుతున్నాను కదా. అలాంటిది వాళ్ళు ఇచ్చిన డబ్బు ఏ అధికారంతో వాడుకోగలను? రోదిస్తూ అడిగింది. అమ్మా, ఆ ఇంట్లో పెరిగిన దానివి. అక్కడి పరిస్థితులు నాకంటే నీకే ఎక్కువగా తెలుస్తాయి. వారిని అపార్థం చేసుకోవద్దు మెల్లగా అన్నాడు. అవునన్నయ్య, అది తులసివనం. ఈ గంజాయి మొక్క అక్కడ పనికిరాదు. వారిని బాధ పెట్టాను. ఆ ఉసురు తగిలే నా కాపురం ఇలా ఉంది. అందుకే వారి డబ్బు ముట్టుకోవద్దన్నాను. ఎప్పటికైనా నీ ద్వారానే వాళ్ళకి చేరాలి చెప్పింది. వాళ్ళు అదే మాట, నువ్వు అదే మాట. అనవసరంగా కాపురంలో కలతలు తెచ్చుకోవద్దు. కావాలని పెళ్లి చేసుకున్నారు, అన్యోన్యంగా ఉండండి. కీర్తన కళ్ళు వర్షించాయి. అతడు అనుకున్నది జరగాలి, లేకపోతే ఇలాగే తగవాడతాడు. వివాహం వలన ఆడది బలహీనమవుతుంది, మగవాడు బలవంతుడవుతాడు. వీటిని వదిలి అంతలో అరవడం, మళ్ళీ అంతలో మాట్లాడేయడం, ఇదంతా అతనికి అలవాటు. చాలా నిర్లిప్తంగా అంటున్న ఆమె మాటల వెనకనున్న ఆవేదన అతడికి అర్థమైంది. ఏమైనా అతన్ని దూరం చేసుకోవద్దు అన్నాడు ఈశ్వర్. ఆమె నిర్లిప్తంగా నవ్వింది. ఆ నవ్వు చూస్తే అతడి ఒళ్ళు జలధరించింది. ఆమె అతడి వ్యాకులతని గమనించింది. అతడు గుమ్మం దాటుతుంటే అంది, పెళ్లికి ముందు ప్రేమ ఆవేశంలో అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడతారు, అభిమానిస్తారు. అప్పుడు వాళ్ళు వక్తలు, అమ్మాయిలు శ్రోతలు. పెళ్లి తర్వాత అది తారుమారవుతుంది. అమ్మాయిలు వక్తలు, అబ్బాయిలు శ్రోతలు. ఆకర్షణ, ఆసక్తి తగ్గుతాయి కనుక అబ్బాయిలు మరి పట్టించుకోరు. ఒక విషయం, ఏది ఏమైనా మన బంధానికి డబ్బు అడ్డు కానీయకు చెప్పింది. ప్రయాణంలో కూడా ఈశ్వర్లో ఆమె గురించే ఆలోచనలు. ఎంత అభిమానవతి. తల్లిదండ్రులను చూడలేకపోతున్నానని ఆవేదన చెందుతుంది. విజయ్తో ఆమె జీవితం సవ్యంగా సాగుతున్నట్లే లేదు. తను 2 నెలలకు ఒకసారైనా వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళ ఔదార్యంతో తను పెరిగాడు, విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. ఉద్యోగం చేస్తూ సుఖంగా ఉన్నాడంటే వాళ్లే కారణం. వాళ్ల కంటి దీపం కీర్తన. ఆమె ఎందుకు ఇలాంటి వివాహం చేసుకుని తల్లిదండ్రులను బాధ పెట్టిందో ఇప్పటికీ తనకు అర్థం కాదు. ప్రేమకు అంత శక్తి ఉందా? ఏమో, ఇలాంటి వివాహాలు చూస్తే ఉంది కాబోలు అనిపిస్తుంది. తన కోసమని అందరినీ వదులుకుని తన వెంట వచ్చి పెళ్లికి సిద్ధపడిన అమ్మాయి కీర్తన. విజయ్ తనను ఎంత బాగా చూడాలి? అన్ని చిరాకులు పెట్టడం ధర్మమా? అతడికి మాట ఇచ్చినట్లు డబ్బు వెంటనే పంపాలి. తన దగ్గర 1,00,000 వరకు ఉంది. మిగిలినది ఫ్రెండ్స్ని అడగాలి. తను ఒక్కడు. తన సంపాదన వాళ్ళకే ఖర్చు పెట్టడం కంటే ఆనందం ఇంకేముంటుంది? జమదగ్ని వద్దన్నా వినకుండా పల్లవి కోసం, చరణ్ కోసం బట్టలు కావలసినవి
కొంటూనే ఉంటాడు. అదొక తృప్తి. భర్త అన్న మాటలు కీర్తనకి ముల్లులాగా తగిలాయి. తన మనసు ఎందుకు అర్థం చేసుకోడు? అసలు తనకి పరిచయమైన విజయేనా? తనని చూడటమే అదృష్టం అనేవాడు. తన పాట వినడం పూర్వజన్మ సుకృతం అనేవాడు. ప్రేమ ప్రేమ, అదే అతని నోట వెంట విన్న మాట. ఏమిటే ఆలోచనలు? ప్రాణసకుడి గురించేనా? ఎదురుగా నిలబడిన నన్ను కూడా పట్టించుకోకుండా ఏం కళ్ళకంటున్నావే అంటూ అడిగింది అప్పుడే వచ్చిన ప్రతిమ. నా మొహానికి కలలొక్కటే తక్కువ. అందరూ నీలాగా అదృష్టవంతులు ఉండరు. ఏం జరిగిందే? మన ఫ్రెండ్స్ క్రిస్మస్ సెలవులకి మన దగ్గరికి వస్తామన్నారు. నిన్ను చూడాలని ఎంత ఆశగా వస్తున్నారో అది చెప్దామనే వచ్చాను అంది ప్రతిమ. నన్ను నా బ్రతుకుని చూడ్డానికి ఏముందే? మనమే వీలు చూసుకొని వస్తామని ఫోన్ చేసి నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి కీర్తన మెల్లగా అంది. ప్రతిమ వెంటనే అడిగింది, కీర్తి, డబ్బు ఏమైనా కావాలా? ఎందుకలా ఉన్నావే? నాకు డబ్బొద్దు, నీ సహాయం కావాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. నాకంటూ సంపాదన కావాలి చెప్పింది బాగా ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చినట్లుగా. కీర్తి, ఏమైందే? విజయ్ ఏమైనా అన్నారా? అసలు ఏం జరిగిందో చెప్పందే నాకెలా తెలుస్తుంది చెప్పు ప్రతిమ మృదువుగా అడిగింది. తనకి విజయ్కి తరచుగా వస్తున్న గొడవలు ఎంతకని చెప్తుంది? ఇంకా వాళ్ళ దృష్టిలో తాము పలచనవుతారు. ఏం అన్నీ చెప్తే గాని జాబ్ చూడవా? చిన్ననాటి ఫ్రెండ్ అని అడిగాను. నా బాధ నేను పడతానులే కీర్తి ముక్తసరిగా అంది. అమ్మో, అంత కోపమే? ఉండు, మొదట నా మొహానికి కాఫీ నీళ్లు పొయ్యి, ఆలోచిస్తాను అంటూ ఆమెను వంటింట్లోకి తరిమింది. పాప గౌన్లు మడత పెడుతున్న గౌరీ దగ్గరకు వచ్చి విషయం అడిగింది. ఏ ఇంట్లో అయినా యజమానుల విషయాలు మొదట పనివాళ్లకే తెలుస్తాయి. అంతా విని ప్రతిమ నిట్టూర్చింది. కాఫీ కప్పుతో వచ్చింది కీర్తన. మరి నీకో అడిగింది. నాకొద్దు, ఇందాకే తాగాను చెప్పింది. కీర్తి, అబద్ధం చెప్పకే. గౌరీ, మరో గ్లాస్తే అంది. కీర్తికి సగం గ్లాసులో పోసి మిగిలినది తను తాగింది. తర్వాత సిన్సియర్గా చెప్పింది. కీర్తి, మీ వాళ్ళు నీ పరిస్థితి ఊహించే ఆ డబ్బు పంపారు. కొంతైనా అతడికి ఇవ్వాల్సింది. తగాదాలెందుకు చెప్పు అంది ప్రతిమ. కీర్తి తెల్లబోయి అడిగింది. నువ్వు కూడా అలాగే అంటున్నావా? నేను కాక మరెవరి మాట అన్నారు? మీ అత్తగారా? కీర్తి తల అడ్డంగా తిప్పింది. ఈశ్వర్ అన్న అలాగే అన్నాడు. నా జీవితం ముందే మా వాళ్ళు ఊహించి ఆ డబ్బు నా మొహాన పడేశారంటావా? ప్రతిమ శాంతంగా అంది. అది కాదు కీర్తి, విజయ్ వాళ్ళ క్యాస్ట్లో బోలెడు కట్నాలు ఇస్తారు. గొలుసు, బ్రాస్లైట్లు అంటూ ఏవేవో పెడతారు. స్కూటరో కారో ఏది కోరితే అది ఇస్తారు. అందులో మీ వారు స్థితిమంతులు. ముద్దు ముచ్చట్లు బాగా జరుపుతారు. ఈ లవ్ మ్యారేజెస్లో మొదట అంతానే బాగానే ఉంటుంది. తర్వాత అతడికో వాళ్ళకో తమకు అన్యాయం జరిగింది అనిపిస్తుంది. అది ఊహించే మీ ఫాదర్ మీ అన్న చేత పంపారు. ఏ వ్యక్తి అయినా విషయాన్ని నగ్నంగా చూడ్డానికి ఇష్టపడరు. కీర్తన లాంటి అమ్మాయి మాత్రం దానికి మినహాయింప? కీర్తన కస్సుమని లేచింది. అంతదానికి ప్రేమ అంటూ ముసుగు వేయడం ఎందుకు? పెద్ద సంఘ సంస్కర్తలాగా బిల్డప్ ఎందుకు? ప్రతిమ మొహమాటంగా నవ్వింది. ప్రేమ వయసు ధర్మం. అయినా నువ్వేం 10th క్లాసు ఇంటర్ అమ్మాయివి కావు. పీజీ చదువుతున్న దానివి. గుడ్డిగా ప్రేమలో పడ్డావంటే ఆశ్చర్యం కాదు. పెళ్లికి సిద్ధపడ్డావంటే అతడంటే ఉన్న ఆకర్షణ కాదు. మీ అత్తగారు అన్నారని చెప్పావే, ఆ మాటలు వాస్తవం కీర్తి. మీ అగ్రకులం అమ్మాయిలే ఈ కులాంతర వివాహాల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు. మిగిలిన కులాల అమ్మాయిలు మీ వైపు వస్తున్నారా? మరి మీలోనున్న అభద్రతాభావం కారణమేమో లేక విశాల దృక్పథమో నాకు అర్థం కాదు. పెళ్లికి రాని అభ్యంతరం మిగిలిన వాటి వైపు ఎందుకు వస్తుందో కూడా నాకు తెలీదు. ఇలా అన్నారని ఏమీ అనుకోవద్దు. పెళ్లికి ముందున్న ఆదర్శాలు, చెప్పుకున్న వాగ్దానాలు నిత్య జీవితంలో కనుమరుగవుతాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదూ అంది. కీర్తన కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. అతడి మాటలు సీరియస్గా తీసుకోకు. 4 రోజులు పోతే నీకు ఏ ఉద్యోగం వద్దంటాడు అంది ప్రతిమ. లేదు ప్రతిమ, నాకు జాబ్ కావాలి. నా నిర్ణయంలో మార్పు లేదు. ప్రతిమ తల పంకించింది. ఆలోచనలో పడింది. విజయ్ ఏ గొడవ పెట్టకుండా మామూలుగా ఉండటం కీర్తనకి ఆశ్చర్యం కలిగించింది. డబ్బు ఎక్కడైనా సర్దుబాటు చేసుకున్నాడేమో అనుకుంది.
అంతలో మళ్ళీ అనుమానం వచ్చి ఈశ్వర్కి ఫోన్ చేసింది. ఏమో, బావగారి కోపం పోగొట్టడానికి అవస్థపడి పంపాడేమో, ఎలా తెలుసుకోవటం? తనకి అతడు పంపినట్లు విజయ్ ద్వారా తెలిసిందని చెప్తే కానీ బయటపడదు. అన్నయ్య, నేను కీర్తనని అంది. ఈశ్వర్ యోగక్షేమాలు అడిగాడు. తర్వాత తాపీగా అంది. అన్నయ్య, ఎంతైనా మీరు ఒకటే, నేనే పరాయిదాన్ని కదూ అంది కీర్తన. అదేమిటమ్మా, నీ తర్వాతే నాకెవరైనా, నిజాయితీగా చెప్పాడు. మరి బావకి డబ్బు పంపారని నాకు చెప్పావా? నేనొద్దని బ్రతిమాల్లా నువ్వు వినలేదు, నిష్ఠూరంగా అంది కీర్తన. ఈశ్వర్ 2 నిమిషాలు మాట్లాడలేకపోయాడు. నెమ్మదిగా చెప్పాడు. బావగారు నీకు చెప్పేశారన్నమాట. నన్ను చెప్పొద్దని ఆయన ఎందుకు చెప్పారో. పోనీలే, ఆయన అడిగాక ఊరుకుంటే బాగుంటుందా? కీర్తన ఏవో 4 విషయాలు మాట్లాడి పెట్టేసింది. మనసులో మాత్రం చాలా బాధగా ఉంది. రాత్రి భోజనాలయ్యాక విజయ్ టీవీ చూస్తున్నాడు. వంటిల్లు సర్దుకుని వచ్చి అతడి పక్కన వచ్చి కూర్చున్న కూతురిని తీసుకెళ్ళి కీర్తన పడుకోబెట్టేసింది. ఆ పిల్ల పడుకున్నాక వచ్చిన ఆమెను చూసి విజయ్ టీవీ కట్టేశాడు. కీర్తన సూటిగా అతన్ని అడిగింది. ఈశ్వర్ అన్నయ్య డబ్బు పంపాడని నాకెందుకు చెప్పలేదు? అతడు ఆశ్చర్యపోయాడు. కీర్తనకి చెప్పొద్దని తను రిక్వెస్ట్ చేసినా అతడు చెప్పేశాడా? ఏం మనిషి! చెప్పండి, ఎలా చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా? పర్వాలేదు, మీరు ఏదైనా చెప్పగల సమర్థులు, ఎగతాళిగా అంది. అంత ఆలోచన ఏముంటుంది? ఆయన పంపించారు, తీసుకున్నాను అన్నాడు. మరి నాతో ఎందుకు చెప్పలేదు? తీవ్రంగా అంది. అతడు చెప్పొద్దన్నారు, ఊరుకున్నాను. నేను అడగలేదు, ఆయనంతటా ఆయనే పంపినప్పుడు గొడవే ఉంది. అది అంతటితో అయిపోయినట్లు ఊరుకున్నాడు. మీకెందుకుంటుంది గొడవ? మీకు అభిమానం ఉంటే తీసుకుంటారా? కీర్తి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, తీవ్రంగా అన్నాడు. మీరు ప్రతిదీ చాలా ఎక్కువ చేస్తున్నారు. అతనెవరు, మనమెవరం? ఎందుకు అతడి దగ్గర డబ్బు తీసుకోవాలి? విజయ్ హేళనగా నవ్వాడు. బావుంది, అతనెవరని మన ఇంటికి ఇన్నాళ్ళు రానిచ్చావు? ఎవరని అతడు నీ యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు? అతడు రావడానికి మంచి చెడ్డ చూడ్డానికి లేని అభ్యంతరం నా విషయం వచ్చేసరికి వచ్చిందా? కీర్తనకి కళ్ళనీళ్లు తిరిగాయి. ఏం మనిషి! మోకాలికి బోడిగుండికి ముడేస్తాడు. బ్రతకన ఇచ్చిన వాళ్ళు తమ తప్పు ఒప్పుకోరు, పైగా ఎదుటి వాళ్ళనే తప్పని దండెత్తుతారు. విజయ్ చేస్తున్నది ఇదే. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మా వాళ్లకు దూరమై ఒంటరితనంతో అలమటిస్తూ ఉంటే ఉండబట్టలేక మన కోసం అన్నయ్య వచ్చాడు. అంత మాత్రం చేత అతడి డబ్బు ఆశించటమేనా మనం ఇంటికి వచ్చినందుకు పనిష్మెంటా? ఇదేం బాగుండలేదు. మా వాళ్ళకి తెలిస్తే నన్నెంత అసహించుకుంటారు. మీరు అసలు ఇలాంటి వారు అనుకోనే లేదు అంది. విజయ్కి కోపం వచ్చింది. నేను అతడి ఇంటికి వెళ్ళి అడిగానా? నయా పైసా కట్నం లేకుండా నీ మీది మోజుతో పెళ్లి చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. డబ్బు సంపాదిస్తే నేనొక్కడే అనుభవిస్తానా? నీకు పాపకి సుఖంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే కదా నా ప్రయత్నం. అది నీకు అర్థం కాదు, విసుగ్గా అన్నాడు. ఆశయం ఆదర్శం ఉంటే చాలదు, వాటిని సాధించే మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. అందరి దగ్గర దేహి అని చేయి చాచకూడదు అంది కీర్తన. విజయ్ కీర్తనని చాచి లెంపకాయ కొట్టాడు. ఎంత పొగరు! వలచి పెళ్లి చేసుకున్నవాడిని బిచ్చగాడితో పోలుస్తావా? మళ్ళీ కొట్టాడు. ఇదంతా నీ వలనే వచ్చింది. ముందే నువ్వు డబ్బిచ్చి ఉంటే ఇంత గొడవ అవుతుందా? అయినా అతడు ఆప్తుడిలాగా డబ్బు పంపి నీ చెవిలో ఊదుతాడా? ఇదేనా పెద్ద మనిషి నిర్వాకం? గద్దించాడు. కీర్తన చెంప ఎర్రగా మారింది. ఆమె చేత్తో చెంప రాసుకుంటూ, అతడు చెప్పలేదు, నేనే తెలుసుకుని అతన్ని నిలదీశాను. మీకు డబ్బు సమకూరాలంటే నేనే జాబ్ చేసేదాన్ని. విజయ్, ఇలాంటి నరకాలు నేనింకా ఎన్ని చూడాలి? ఒకే మాట ఒకే బాట అన్నట్లు బ్రతుకుదామన్నారు, అది ఇదేనా? అయ్యో భగవంతుడా, ఇలాంటి బ్రతుకు కోసమా నేను అందరినీ వదులుకుని ఈ పెళ్లి చేసుకున్నది అంటూ ఏడ్చింది. విజయ్ ఆమె వైపు తన చేతి వైపు చూసి నిట్టూర్చాడు. కీర్తన పక్క గదిలోకి పాపను తీసుకుని వెళ్ళిపోయింది. ఎంత ఆపుకుందామన్నా కన్నీరు ఆగటం లేదు. పాప నిద్రలో కదిలి తల్లికి దగ్గరైంది. కీర్తన పాప స్పర్శకి కళ్ళు తెరిచింది. దేవుడా, ఈ పాపను నాకివ్వకపోతే ఈ పాటికి నీ దగ్గరకు వచ్చేదాన్ని. ఈ బంధం ఎందుకు పెట్టావయ్యా? ఆమెకు తండ్రి గుర్తొచ్చాడు. వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న, అన్నేళ్ళు అంత అపురూపంగా ఎలా పెంచావు నాన్న? ఒక్క తిట్టు ఎరగదు, ఒక్క దెబ్బ పడలేదు. ఏదైనా పొరపాటు చేయపోతే కళ్ళతోనే వారించేవారు.
అంత ముద్దుగా ఎలా పెంచారు నాన్న? పరుషంగా ఏనాడు ఎందుకు దెబ్బలాడలేదు? ఎందుకు మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్న నాడైనా ఒక చెంపదెబ్బ వేయలేదు? అమ్మా, నవమాసాలు మోసి కనీ పెంచావు, అరచేతిలో పెట్టుకుని చూసుకున్నావు. నేను చేసిన తప్పుకి నీ పెంపకంలోని దోషమే కారణమని తలవంచావు. నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసినందుకు నా బ్రతుకు నవ్వుల పాలైంది. కీర్తన చెంప తడుముకుంది. చెంప తట్లు తేలింది. విజయ్, నాకు ఈ శిక్ష సరైనదే. పాలకుండలాంటి తండ్రి సంసారాన్ని పాడు చేశాను. ఆ కుటుంబానికి మాయని మచ్చ తెచ్చాను. కానీ ఈ శిక్ష నువ్వు వేయాల్సింది కాదు. అమ్మో నాన్నగారు వెయ్యాలి. అవును, వాళ్లే వెయ్యాలి. ఆమెకు తల్లి వెచ్చని వడిలో సేద తీరాలనిపించింది. ఈ జన్మకి ఆ భాగ్యం నాకు లేదు కదమ్మా అంటూ బావురుమంది. విజయ్కి చిన్నతనంగా అనిపించింది. తను ఏం చేశాడు? ఎలా కీర్తిని కొట్టగలిగాడు? తన గురించి కీర్తి ఏమనుకుంటుంది? పక్క గదిలో నుండి ఆమె ఏడుపు హృదయ వికారంగా వినిపిస్తుంది. అతడు గది దగ్గరికి వచ్చాడు. తలుపు వేసి ఉంది. నిట్టూర్చి తన మంచం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో అతడిని కీర్తి పక్క గదిలో ఉన్నట్లు అనిపించలేదు. ఎక్కడో సుదూర తీరాలలో ఉన్నట్లుగా అనిపించింది. తండ్రి పుట్టినరోజు మర్నాడే అని గుర్తుకొచ్చింది. ఎలాగైనా కీర్తనని పాపని తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఆమె అసలు బయలుదేరదు. పాపతో వెళ్లాల్సిందే. అతడికి ఈ చిరాకులన్నీ కోరి తెచ్చుకున్నానా అని అనిపించింది. పల్లవి, చరణ్ పిక్చర్ చూద్దామని వచ్చారు. ఏదో కళ్ళపిశాచి చెప్పినట్టు ప్రహర్ష ఫ్రెండ్తో ఎదురయ్యాడు. పల్లవి మెల్లగా చరణ్కి వినపడేలాగా, చచ్చావరా అన్నా, పిక్చర్ అయ్యే వరకు గురుని భరించాల్సిందే అంది. ప్రహర్ష నవ్వుతూ, పిక్చర్కి వచ్చారా అని అడిగాడు. పల్లవి కసిగా, కాదు, కూరల మార్కెట్కి వచ్చాం అని మనసులో అనుకోబోయి కాస్త మెల్లగా అంది. అవునండి, మా సిస్టర్కి సినిమాలంటే ఇష్టం, అందుకనే వస్తాం అంటూ అతడికి సమాధానం చెప్పిన చరణ్ పల్లవి మాటలకు నవ్వాడు. వాళ్ళు టికెట్స్ తీయడానికి వెళ్లారు. చరణ్ పల్లవితో లోపలికి నడిచాడు. కాసేపటికి చరణ్ పక్కన కూర్చున్న ఇద్దరిని తమ లైన్ వైపు పంపి వాళ్ల సీట్లలో ప్రహర్ష ఫ్రెండ్స్ కూర్చున్నారు. ప్రహర్ష నవ్వుతూ, తెలిసిన వాళ్ళం వచ్చినప్పుడు దూరంగా కూర్చుంటే ఏం బాగుంటుంది, అందుకే రిక్వెస్ట్ చేసి మా సీట్ల వైపు పంపాను అన్నాడు. చరణ్ నవ్వుతూ, అంతే అన్నాడు. పల్లవి చిరాకుగా, నల్లపిల్లి ఎదురొచ్చినప్పుడే పిక్చర్కి మానేసి ఇంట్లో కూర్చోవాల్సింది. ఈ బోర్ భరించాల్సిన ప్రాప్తం ఉండబట్టి మూఢనమ్మకం అంటూ కొట్టిపారేసి బయలుదేరారు అనుకుంది. పల్లవి గారికి మా రాక ఇబ్బందిగా లేదు కదా అడిగాడు. పల్లవి చిరుకోపంగా చూస్తూ, సినిమా చూడ్డానికి అంతమంది వచ్చారు, వాళ్ళలాగే మీరును అంది. శ్రీచరణ్ నెమ్మదిగా చెల్లి చేయి గిల్లాడు. ప్రహర్ష కూడా ఏమీ తక్కువ తినలేదు. మీ మాటల వలనే తెలుస్తుంది మీకు మా రాక ఇబ్బంది కలిగించిందని. సర్లేండి, పోయి అక్కడే కూర్చుంటాం అన్నాడు. శ్రీచరణ్, అబ్బే అలా అనుకోవద్దు అంటూ చేయి పట్టుకున్నాడు. అక్కడి నుండి వాళ్ళు మాటల్లో పడ్డారు. చరణ్ చేయి తట్టింది పల్లవి. అతడు అర్థమైనట్లుగా 1 minute అంటూ బయటికి వెళ్ళి 2 చేతులతో ప్యాకెట్స్ పట్టుకుని వచ్చాడు. ప్యాకెట్ విప్పి సమోసాలు అందరికీ ఇచ్చాడు. వేడిగా బాగున్నాయి అనిపించింది అందరికీ. మా సిస్టర్ టిఫిన్ తింటే లేట్ అవుతుందని వచ్చేసింది, అందుకే తెచ్చాను అన్నాడు చరణ్. అంతలో అబ్బాయి ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చాడు. చరణ్ ప్రహర్ష డబ్బులు ఇవ్వబోతుంటే వారించాడు. అతడు అంతకుముందే ఇచ్చానని చెప్పాడు. ఇంటర్వెల్లో కూడా చరణ్ వెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చాడు. అతడికి చెల్లంటే ఎంతో అభిమానం. అతడి ప్రతి పనిలో అది తెలుస్తూనే ఉంటుంది. సినిమా అయ్యాక ప్రహర్ష దగ్గర సెలవు తీసుకుని బయలుదేరబోతుంటే అప్పుడు నవ్వుతూ అతడు చెప్పాడు, చూడండి చరణ్, మీ చెల్లెలి మనసు తెలుసుకుని మీరు ఇన్ని చేస్తున్నారు, కానీ ఒకటి మాత్రం పట్టించుకోలేదు. చరణ్ ఏమిటన్నట్లు చూశాడు. పల్లవి గుండె వేగంగా కొట్టుకోసాగింది. పదరా, నాకు నిద్రొస్తుంది అంది. ప్రహర్ష చిలిపిగా చూస్తూ, అదేనండి, ఏదో ఒక ప్రయత్నం చేసి ఎవరో ఒక దద్దోజనంగాన్ని పట్టుకొచ్చి మీ చెల్లెలి మనసు తీర్చాలి కదండి అన్నాడు. అతడి ఫ్రెండ్ అర్థం కానట్టు చూస్తున్నాడు. పల్లవికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. మీ సలహాకి మా జోహార్లు, ఇక దయచేయండి అంది. దారిలో చరణ్ అన్నాడు, ఏమిటే మరీ అలా అనేసావు? నీకు తెలియదురా, ఆ రోజు మనిద్దరం మాట్లాడుకున్న మాటలు విన్నాడు. ఇంకా ఎక్కడ కనపడినా బుర్ర తింటున్నాడురా బాబు. నాకు ఏ గొట్టంగాడినో తెచ్చి తీరుతానని శబదం చేసిన వాళ్ళలాగా ఉన్నాడురా. చరణ్ నవ్వాడు. మంచి మనిషే, ఏదన్నా పట్టుకుంటే బదనికలాగా వదలడు కాబోలు.
అవునరా, అతగాడు బదనికే ఎగతాళిగా అంది. బదనిక, నస, స్టిక్కర్ బాగున్నాయా అతని నిక్నేమ్స్? నవ్వింది. శశాంక్ అంకుల్కి తెలిస్తే మన పని అవుతుంది అన్నాడు. ఇల్లు రావటంతో ఆ సంభాషణ అంతటితో ముగిసింది. పిక్చర్ చూడటం ఒక ఎత్తు అయితే విశేషాలన్నీ తల్లిదండ్రులతో చెప్పడం మరొక ఎత్తు. జమదగ్ని మనస్ఫూర్తిగా అన్నాడు. మీరిద్దరూ లేకపోతే ఇంట్లో అస్సలు ఉండలేవురా, మీ అమ్మ వాచి చూస్తూనే ఉంది అని. పల్లవి అన్నవైపు చూసి కళ్ళెగరేసింది. మిమ్మల్ని రమ్మంటే రారు, చెల్లి చూస్తే సినిమా అంటుంది, ఎలా అమ్మా అన్నాడు చరణ్. నాన్నగారికి ఆ సినిమాలు ఏం నచ్చుతాయిరా? సరదాకి వెళ్తామమ్మా, ఏదో కాలక్షేపం అంటున్న కొడుకుని ఆవిడ ఆపేక్షగా చూసింది. తల్లిదండ్రులను బయటికి తీసుకెళ్లాలని బిడ్డ తపన. జమదగ్ని వైదేహి ఒంటరిగా ఉన్నప్పుడు కీర్తన గురించే ఆలోచిస్తారు. కీర్తన పెళ్ళి వాళ్ళకి ఒక ప్రశ్నార్థకం. ఆనాటి నుండే వాళ్ళ ప్రాణం చచ్చి బ్రతుకుతున్నారు. బంధువుల పెళ్ళిళ్ళకు కూడా వెళ్లరు. ఎవరు ఏ మాటలు అంటారో, ఎంత చిన్న చూపు చూస్తారో అని వాళ్ళ భయం. వైదేహి కూడా ఆయన పరిస్థితి అర్థం చేసుకున్న మనిషి అవ్వటం వల్ల ఒత్తిడి లేదు. వాళ్ళ ఇంటికి దూరపు బంధువు వర్ధనమ్మ వెతుక్కుంటూ మరీ వచ్చింది. జమదగ్ని గారికి చెల్లెలి వరుస అవుతుంది. ఆవిడికి చదువు సంధ్య లేని వెంకటేష్ అనే కొడుకున్నాడు. వాడు ఒక వెర్రిబాగులవాడు. ఆవిడ దృష్టి జమదగ్ని ఇంటి మీద పడింది. సాయంత్రం అన్నగారు వదినగారు కూర్చున్న సమయంలో వర్ధనమ్మ కూడా చేరింది. వైదేహి రాత్రి వంట కోసమని చిక్కుడుకాయలు నార తీసి ముక్కలు చేస్తుంది. వర్ధనమ్మ 4 కాయలు తీసి తన ముందు పడేసుకుని చిక్కసాగింది. అన్నయ్య, నీ పెద్ద కూతురు కీర్తనను వాడు శుభ్రంగా ఏలుకుంటున్నాడా? అయినా నా పిచ్చి గాని వాడు ఇబ్బందులు పెట్టినా నువ్వేం చేయగలవు అంది. జమదగ్ని గారి ముఖం పాలిపోయింది. పల్లవి, చరణ్ అప్పుడే కాలేజీల నుండి వస్తున్నారు. ఆవిడ ముఖం పల్లవిని చూసి కళకళలాడింది. వదినా, అన్నయ్య మగవాడు, సమాజం ఎత్తి పొడుస్తుంటే ఏం చేయగలడు? పెద్దమ్మాయి అలా కులాంతర వివాహం చేసుకుందంటే చిన్నదాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పు? వైదేహి మోకాలి మీద తలవాల్చుకుని, నా బెంగ కూడా అదే, అయినా ఏం చేయగలను అంది బాధగా. వర్ధనమ్మ మాటలకు పల్లవి, చరణ్ ఒకరినొకరు చూసుకున్నారు. చేతిలో ఉన్న బ్యాగ్ను లోపల పెట్టుకోవడానికి పల్లవి తన గదిలోకి వెళ్ళింది. అన్నయ్యను తలుచుకుంటే గుండె చెరువు అవుతుంది. అసలే సున్నితమైన మనసువాడు. అందుకనే నేను ఓ నిర్ణయానికి వచ్చి అబ్బాయిని తీసుకొచ్చాను. అన్నయ్య నన్నెందుకు అడగాలి? మా అబ్బాయికి మీ చిన్నదాన్నిచ్చి చేద్దామని నేనే వచ్చాను. మీ పిల్లను కడుపులో వేసుకుంటాను. మీరిద్దరూ పిల్లను పంపక్కర్లేదు. మీ బెంగ నాకు తెలుసుగా, మావాడినే ఇక్కడ ఉండమంటాను, సరేనా? అమ్మయ్య, నా గుండె బరువు తగ్గింది అంది వర్ధనమ్మ. ఆవిడ కొడుకు టీవీ చూస్తూ చప్పట్లు కొడుతున్నాడు. అత్తయ్య, మనలో మాట, ఉన్న ఒక్క కొడుకుని వదులుకుని నువ్వెలా ఉండగలవు? పల్లవి మాటలలోని వ్యంగ్యాన్ని ఆవిడ గుర్తించలేదు. సంతోషంతో అంది. ఎంతైనా నీ మనసు మా అన్నయ్య మనసేనే. అవునమ్మా, వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. వాడితో పాటే నేను ఉంటాలే. మనమేమైనా పరాయి వాళ్ళమా? పల్లవి ఆవిడ ముందుకు వచ్చి నిలబడి అంది. చాలే అత్తయ్య, ఇల్లు కాలి ఒక రేడుస్తుంటే నీలాంటి వాడే బీడీ ముట్టించుకోవచ్చునని ఆనందించాడట. అలా ఉంది నీ పద్ధతి. మా అక్క తప్పు చేసింది. మీ వాడిని నేను పెళ్ళాడితే అది పోతుందా? ఎవరో అనక్కర్లేదు, రేపు నువ్వే దీని అక్క ఇలాగా అంటావు. నీ వెర్రిబాగుల వాడికి నాలాంటి అమ్మాయి కావాలా? అవునులే, చదువుకు చదువు, రేపు ఉద్యోగం చేస్తాను, నా డబ్బు మీరు తినొచ్చు, జీవితాంతం మా నాన్నగారి నెత్తి మీద కూర్చుని ఆయనను దెప్పొచ్చు అంది. వర్ధనమ్మ చేతిలోని చిక్కుడుకాయలను విసిరి కొట్టింది. అన్నయ్య, చూసావురా చిన్నది ఎలా పేలుతుందో అంది. జమదగ్ని గారు అమ్మా పల్లవి అని పిలిచారు. పల్లవి ఆగలేదు. పెద్ద ప్రేమున్నదానిలాగా వచ్చింది. మా నాన్నగారిని ఎత్తు పొడవగలదానివా? మీ అబ్బాయికి ఏ చదువు లేనమ్మాయినో చూసుకో. నాకు మీ ఎవరి సానుభూతి వద్దు. నాకు పెళ్లి సంబంధం చూడమని మా నాన్నగారు మిమ్మల్ని ఎవరినీ అర్థించలేదు కదా? మా గుమ్మంలోకి వచ్చి మమ్మల్ని ఎగతాళి చేస్తావా అని అడిగింది. వర్ధనమ్మ ఊడిపోయిన జుట్టుని వేలిముడి వేసుకుంది. పల్లవిని ఆక్షేపిస్తూ చెయ్యి ముఖం మీద పెట్టి, అమ్మో అమ్మో, ఎన్ని మాటలు అన్నావే? మీ అక్క కంటే నువ్వు 4 ఆకులు ఎక్కువే తిన్నావు. దగ్గర వాళ్ళని జాలిపడి వచ్చాను. నీలాంటిది మా వాడితో కాపురం చేస్తుందా? అన్నయ్య, అది కులం కాడిన వాడిని చేసుకుంటే ఇది మన మతం కాని వాడిని ఎవడో చేసుకుంటుంది. కాకపోతే నా చెవి కోయించుకుంటాను అంది. చరణ్ చిరాకుగా ఆవిడ్ని చూస్తూ చెప్పాడు.
ఎందుకత్తయ్య చెవులు ముక్కులు కోసుకోవడం? మా పల్లవి పెళ్లి విషయం నీకెందుకు? చుట్టం చూపుగా చూడ్డానికి వచ్చిందానివి చూసి వెళ్ళిపోవచ్చు కదా. పల్లవి లాంటి బంగారు తల్లిని ఎలా నీ కొడుక్కిస్తావనుకున్నావు? అంతేకాదు చుట్టపు చూపుగా వచ్చిన దానివి మా నాన్నగారిని ఎత్తుకు పొడవడం ఎందుకు? వర్ధనమ్మ కోపం ఆపుకోలేక వైదేహి బుగ్గ మీద పొడిచింది. పిల్లల్ని ఇలా రాక్షసులుగా ఎలా పెంచావు వదినా? ఆడపడుచునన్న ఇంగితమైనా నీకు నీ బిడ్డలకు ఉందా? పెద్ద మనసుతో నేనొస్తే నన్ను నా కొడుకును ఎగతాళి చేస్తారా? నా ఉసురు తగిలిందా నాశనం అయిపోతారు. పల్లవి, ఏమీ అయిపోం. మంత్రాలకు చింతకాయలు ఎలా రాలవో నీలాంటి వారి శాపం ఏమీ తగలదు. ఆడపడుచునన్నావు కనుక అమ్మ ఇచ్చిన పసుపు కుంకుమ చీర తీసుకో. లోకంలో చెడ్డ పిల్లలుంటారు కానీ చెడ్డ తల్లులుండరు. ఇది నా మాట కాదు, శంకరాచార్యుల మాట అంది. జమదగ్ని బతిమాలినప్పటికీ వినకుండా వర్ధనమ్మ వెళ్ళిపోయింది కొడుకుతో కలిసి. ఆయన బాధగా అన్నారు, వయసొచ్చినా ఇది మారలేదు. ఇప్పుడు చుట్టాలందరిళ్లకు వెళ్ళి చిలువలు పలవలుగా చాటింపు వేస్తుంది. వైదేహి అంగీకరిస్తున్నట్లు తల ఊపింది. పల్లవి తండ్రి వైపు చూసింది. మనకి ఇంతకంటే జరిగే హాని ఏముంది నాన్నగారు? అన్నకి నాకు మేం పుట్టినప్పుడే మాకు జీవితంలోకి ఎవరొస్తారో ఆ దేవుడు రాసే ఉంటాడు. మీరు కంగారు పడద్దు. ఒక్క విషయం చెప్పనా నాన్న? అక్కలాగా అనాలోచితంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. అంతెందుకు 20 కుటుంబాలున్నాయంటే అందులో 1 2 లవ్ మ్యారేజెస్ తప్పటం లేదు. వాళ్ళంతా మనలాగా కుళ్ళిపోవటం లేదు. కాలం తెచ్చిన మార్పు అని సర్దుకుని బ్రతుకుతున్నారు. ఎటొచ్చి అంత ధైర్యంతో పెళ్లి చేసుకున్న యువతీ యువకులు ఆ ప్రేమను జీవితాంతం నిలుపుకోవటం లేదు. తగాదాలు పడటం, డైవర్స్ తీసుకోవటం లేదా ఒకరినొకరు చంపుకోవడం, చావడం మామూలైపోతోంది. జమదగ్ని ఎంతో ఆశ్చర్యంగా పల్లవి వైపు చూశాడు. తన చిన్నతల్లి ఇంత ఎదిగిందా? ఆయన కూతుర్ని దగ్గరికి రమ్మని చేయి చాచారు. పల్లవి మామూలు పల్లవైపోయి అన్నవైపు తిరిగి కళ్ళెగరేసింది. తండ్రి చేతిపై తలవాల్చి ఆయన పొట్టపై చేయి వేసి దగ్గరగా కూర్చుంది. శశాంక ప్రహర్షతో గుమ్మం వరకు రాకుండా వెనుతిరిగాడు. చూసావుగా, ఇలాంటి పరిస్థితిలో మనం వెళ్ళి వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం? పద మరోసారి వద్దాం అంటూ తిరుగు ముఖం పట్టారు. పల్లవికి లోకజ్ఞానం ఎక్కువ, ధైర్యం కూడా ఎక్కువే. శశాంక ప్రశంసగా అన్నాడు. పల్లవిని చూడకుండా వెళ్ళటం ప్రహర్షకి నచ్చలేదు. అలాగని శశాంక మాట జవదాటనూ లేడు. ఆ ఇంటివైపు ఆత్మీయంగా చూస్తూ నడిచాడు. 5వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.